కోట్ 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 భయ్యా మార్కెట్ లో కొత్తగా వచ్చింది భయ్యా కోట్ 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 బాగుంది కోట్ కోట్ భయ్యా మార్కెట్ లో కోట్ వచ్చింది 150 రూపాయలు అన్నా కోట్ సినిమానా అన్నా అన్నా కోర్టు సినిమాకి వస్తే అన్న కోర్టు అన్న నిజంగా అన్న మన లైఫ్ లో కోర్టుకి వెళ్ళాలని మనం ఎవ్వరు అనుకోము కానీ నేచురల్ స్టార్ నాని అన్న తీసుకున్న సబ్జెక్ట్ కోర్టు మూవీకి రండి అన్న రండి స్టోరీ చెప్పాను ఒకసారి అన్న స్టోరీ సూపర్ ఉందన్న సెకండ్ టాప్ ఇలా లేస్తుందనా ఫస్ట్ టాప్ అయితే ఇలా మూవ్ అవుతుందనా హెలికాప్టర్ మూవ్ అయ్యి ఇలా అవుతుంది కదా ఇట్లా పైకి లేస్తుంది కదా అలా అలా హెలికాప్టర్ అని ఇలా మెల్లగా పోతుంది స్టోరీ కూడా ఇలా అని పోతుందనా సెకండ్ టాప్ వచ్చి ఇలా ఫ్లై అయింది పైకి అంటే మేఘాల్లో వెళ్ళిపోద్ది మేఘాల్లో అలా మేఘాల్లో కాన్సెప్ట్ పిచ్చ కాన్సెప్ట్ అన్నది మంచి సబ్జెక్ట్ అన్నది అన్న హీరో స్టైల్ బాగుందన్న అందరు బాగా చేశారన్నా అన్న శివాజీ అన్న కళ్ళు ఎర్రగైనా శివాజీ అన్న ఏం చేసినావన్నా యాక్టింగ్ అబ్బా అబ్బా సూపర్ చేసినావన్నా అన్న నీ యాక్టింగ్ ఫిదా అయినా ఫిదా నా లాగు మీద ఒట్టు కోర్టు సినిమా ఇట్టు నా లాగు మీద ఒట్టు కోర్టు సినిమా ఇట్టు శివాజీ అన్న చింపేసినావన్నా నిజంగా సూపర్ అన్న ఎక్సలెంట్ అన్న చట్టం ఏందన్న అన్న చట్టం అన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చట్టం అన్న ఇది మన కోర్టు మూవీలో ఉంటది చట్టం ఏంది న్యాయం ఏంది ఎలా ఉండాలి బయట ఎలా బిహేవియర్ చేయాలి ఎలా చేయకూడదు అనేది సినిమాలో ఉందనా నేచురల్ స్టార్ నాని అన్నా నాని అన్నా ఎక్కడున్నా అన్నా నన్ను గుర్తు పెట్టుకో అన్నా నా లాగు మీద ఒట్టు కోర్టు సినిమా ఇచ్చినావనా మంచి సబ్జెక్ట్ అన్నా కోర్టు అన్నా నా ఫ్యామిలీ స్టోరీ సెకండ్ హాఫ్ ఇలా లేచిపోయిందన్నా గాల్లో ఫ్లై అని ఎగిరిపోయింది సుయ్యని అన్నా హెలికాప్టర్ లేదన్నా ఎక్కడో గాలి ఎగిరిపోయింది అలా ఉందన్న సినిమా నా రేటింగ్ ఇచ్చే రేటింగ్ జెన్యూన్ రేటింగ్ 5.5 నిజంగా బాగుంది ఫ్యామిలీ స్టోరీ అరే అన్న నువ్వు సినిమా చూడలే అరే అన్న ఈ కోట్ తీసుకో కోటి సినిమా అన్న ఆ కోటి పోయాకు ఈ కోటికే పోతా నాని హీరో కోటి వద్దనా పో అన్న ప్రియదర్శి అన్న నీకు దండం అన్నా ఏం యాక్టింగ్ అన్న ప్రియదర్శి అన్న మస్తు చేసిండన్న యాక్టింగ్ అసలు న్యాయం జరుగుతుందా లేదా అని అలా ఉండే అన్న నేను టెన్షన్ చూస్తున్నప్పుడు నాకు గూప్ జామ్స్ వచ్చినాయన్నా టెన్షన్ చెమటలు కారుతున్నాయి నా గుండు మొత్తం అన్న నిండిపోయింది నా చెమటలతో ఇప్పుడు కూడా ఇగో పచ్చిగా అయిపోయింది అన్న ప్రియదర్శి అన్న నీకు దండం అన్న సూపర్ చేసిన యాక్టింగ్ విశ్వరూపం నేనైతే నాకు భయం వేసింది శివాజీ సూపర్ చేసినవానా ఆపు ఆపు తీసుకోవాలా అన్న సెకండ్ హాఫ్ మస్తు ఉందన్న కోర్టు మనం ఎలా ఉండాలి అనేది ఉందన్న కోర్టులో ఈ సినిమాకు చూస్తే తెలుసదనా అందరు చూసే సినిమా ఇది ఫ్యామిలీ స్టోరీ అన్నా కోర్టు ఫ్యామిలీ స్టోరీ అన్న ఇది అందరు తెలుసుకోవాలన్నా అన్న ఇప్పుడు మూవీ చూసావు కదా ఏం మెసేజ్ ఇస్తావు యూత్ కానీ పేరెంట్స్ కానీ అన్న మనం ఎక్కడున్నా కానీ ఒక అమ్మాయితో ఫ్యామిలీతో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఉన్నప్పుడు మిస్బిహేవ్ చేయొద్దు అంటే తొందరపడొద్దు అంటే మంచిగా ఉండాలన్న సూపర్ కాన్సెప్ట్ సూపర్